హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎండీ ప్రకారం జనవరి 17 నాటికి ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల నుంచి పూర్తిగా వెళ్లిపోతాయి. అందువల్ల చల్లదనం దాదాపు తగ్గిపోతుంది. పగటివేళ వేడి బాగా పెరగనుంది. ఇక ఇవాళ చూస్తే శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు రావు. సాయంత్రం 5 తర్వాతే తేలికపాటి మేఘాలు వస్తాయి. దక్షిణ భారత్లో కురుస్తున్న ఈశాన్య రుతుపవన వర్షాలు 5 రోజుల్లో ముగుస్తాయి అని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, దక్షిణ కర్ణాటకలో జనవరి 15 తర్వాత చల్లదనం మాయమవుతుందని ఐఎండీ తెలిపింది. మన పంచాంగాల ప్రకారం కూడా జనవరి 15న సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు. ఆ రోజు నుంచి భారతదేశం సూర్యుడికి మరింత దగ్గరవుతూ ఉంటుంది. అందుకే ఎండలు పెరుగుతాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. గాలి వేగాన్ని గమనిస్తే బంగాళాఖాతం నుంచి గంటకు మాక్సిమం 31 కిలోమీటర్ల వేగంతో గాలులు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తున్నాయి. శ్రీలంకకు మాత్రం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి. ఏపీలో ఇవాళ గాలుల వేగం మాక్సిమం గంటకు 14 కిలోమీటర్లుగా ఉంది. తెలంగాణలో మాక్సిమం గంటకు 7 కిలోమీటర్లుగా ఉంటుంది. మొత్తంగా మన తెలుగు రాష్ట్రాలు వేడెక్కుతున్నాయి. గత 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగాయి. రాత్రివేళ కూడా వేడి పెరుగుతోంది. ఇవాళ తెలుగు రాష్ట్రాలటాయి. ఒక్క దక్షిణ రాయలసీమలో మాత్రమే కొద్దిగా తక్కువ ఎండ ఉండేలా కనిపిస్తోంది.